టీకేతో ట్రావెల్ అయితే మనకి తెలుగుదేశం జనసేన లాగా సెట్ అవుద్ది కదా అని. విజయ్కి అనూహ్య మద్దతు ఒక రకంగా ఇది 30 మంది కలవడం. కానీ ఇదే రేపొద్దున్న ఒక భారం అవుతుందా? ఇప్పుడు ఇది ఏమన్నా డిప్యూటీ సీఎం పదవి అడుగుతాడు, ఇంకో 2 మంత్రుల పదవులు అడిగితే ఆయన ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అన్ని సంపాదించేసుకున్నాడు. ఇది అదనపు, అదే నేపథ్యంలో అదనపు భారం. అంటే నాకున్న సమాచారం అయితే అసలు విజయ్ బలం అడిగింది గవర్నర్కి విడిగా చెప్పింది కూడా ఇట్లా నాకు వెనకాలలో వస్తారంటే రేపు ఫ్లోర్లో టెస్ట్ చేసుకుంటా అని. ఓకే, దాన్ని మేము అధికారికంగా యాక్సెప్ట్ చేయకూడదు కదా. రేపు కోర్టులో ఎవడన్నా ఛాలెంజ్ చేస్తాడు, ఛాలెంజ్ చేసినప్పుడు 2 గంటల పాటు కూర్చున్నది అదే అనమాట విజేత. రేపు పొద్దున కోర్టులో ఎవడన్నా ఛాలెంజ్ చేస్తే నువ్వు ఫిరాయింపుల్ని నేను ప్రోత్సహించిన అవుతాను నన్ను తిడుతుంది కోర్టు. అప్పుడు ఏంటి, నీకు 1 డేనే ఇవ్వాలి, 24 గంటల బల నిరూపణ అనాలి. 24 గంటలు వాళ్ళు అక్కడ కుదరదు, వాళ్ళు ఏదో ఫిట్టింగ్ పెడతారు బాయ్కాట్ ఏదో అనేసి. బిఫోర్ ఫ్లోర్ టెస్ట్ అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఫ్లోర్ టెస్ట్ కి యాక్సెప్టబుల్ కాదు. అప్పుడు చీలిక వర్తించదు. అప్పుడు అనర్హత వెయిట్ వేయచ్చు 30 మంది మీద. గవర్నర్ కి ఇప్పుడు లెటర్ ఎందుకు తీసుకుని ఇవ్వలేదు వీళ్ళు 30 మంది ముందే? ఇంకా సభ ఏర్పడదు కాబట్టి. సభ ఏర్పాటయ్యాక సభలో మన స్పీకర్ ఉంటాడు కాబట్టి డ్రామా ఆడచ్చు. సభలో సభ ఇప్పుడు లైక్ అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రాలో, తెలంగాణలో మొన్న 10 మంది ఎమ్మెల్యేలు, అంతకుముందు. ఇది దేని కిందకు వస్తుంది సార్? ఫిరాయింపు కిందకు వస్తుందా? అన్నాడు వీళ్ళ మీద